రష్యా వాళ్ళకి సంబంధించిన కేజీబీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు పేరు మార్చుకుని వేరే పేరుతో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన నిఘా వర్గం చాలా స్ట్రాంగే. ఉక్రెయిన్‌లో ఒక్కొక్కళ్ళని లేపుకెళ్ళింది. జెలెన్స్కీని లేపేయడం పెద్ద కష్టం కాదు. కానీ యూరప్ దేశాలతో ఎక్కువ తగవబెట్టుకోవడం ఇష్టం లేక ఆగుతున్నాడు. లేకపోతే పుతిన్ ఎప్పుడో జెలెన్స్కీని లేపేసేవాడు. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు అయితే పుతిన్‌ని లేపేయడం అంటే చాలా ప్రయత్నించాడు జెలెన్స్కీ. వల్ల కాలేదు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే ఇప్పుడు ఒక సామాన్య ఇంట్లో అందరికి మళ్ళీ ఈ సైనికాధికారులకు ఉండే ప్రత్యేక ఇంట్లో కాకుండా ఒక సామాన్య ఇంట్లో ఉంటూ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి జనరల్ స్టాఫ్ ఆఫ్ ద ఉక్రెయిన్ సంబంధించినటువంటి అంటే మనకి సైనిక చీఫ్ ఎట్లాగో వాళ్ళ సైనిక చీఫ్ ఒలెస్కర్ సిర్స్కీ ఇతనే కమాండర్ అనమాట. ఈయన తాజాగా రష్యా చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్ హౌస్ ఏదైతే నైట్ పూట్ల జరిగినటువంటి దాడి నిన్న రాత్రి నుంచి కొడుతున్నటువంటి అటాక్లో ఇప్పుడు తాజాగా ప్రాణాలు కోల్పోయారన్నటువంటిది రష్యా ధృవీకరిస్తోంది. మరి అమెరికా ఏం చెప్తుందో చూడాలి.